హలో హాయ్ మామా. ప్రస్తుతం రాకా సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ గారు వైజాగ్లో కనిపించాడు. తమ త్రిబుల్ ఎస్ సినిమా మల్టీప్లెక్స్ని ఘనంగా ప్రారంభించాడు. హైదరాబాద్లో ఇప్పటికే ఇలా ఓ మల్టీప్లెక్స్ ఉండగా ఇప్పుడు విశాఖపట్నంలోనూ నూతనంగా లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. ఎందుకంటే గంగోత్రి అప్పుడు ఈ రోడ్లో నడిచేవాడిని, ఎవరు గుర్తు కూడా పెట్టేవారు కాదు. ఇప్పుడు రోడ్లో నడవలేకపోతున్నా. ఇప్పుడు వైజాగ్ రోడ్డు పైన అసలు నడవలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. గంగోత్రి రోజుల్లో వైజాగ్ రోడ్డు పైన ఎవరు నన్ను గుర్తు కూడా పట్టలేదు, కానీ ఇప్పుడు అదే రోడ్డుపై నడవలేకపోతున్నా. రాకా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. వైజాగ్ ప్రజల కోసం ఒక రోజు బ్రేక్ అడిగి మరీ వచ్చాను. అయితే ఎయిర్పోర్ట్ నుండి పోలీసులు మాత్రం నన్ను పువ్వుల్లో పెట్టుకొని తీసుకొచ్చారు. వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలని చెప్పుకొచ్చారు. ఇక ఫ్యాన్స్ ఫోటో కోసం అడగ్గా స్టేజీ పైకి వచ్చేయమని చెప్పాడు. ఫ్యాన్స్కి నో చెప్పడం నా వల్ల కాదన్నాడు. 8 స్క్రీన్లు ఉన్న ఈ మల్టీప్లెక్స్లో పుష్పలో గడ్డం కింద చేయి పెట్టే పోజు ఉన్న బన్నీ బొమ్మను ప్రదర్శించారు. అలా అల్లు అర్జున్ సంబంధించిన పలు సినిమా స్టైల్స్ కూడా ఉంచారు. ఇకపోతే పుష్ప రాకా చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తన 23వ మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు హైదరాబాద్లో జరుగుతున్నాయి. మరి త్రిబుల్ ఎస్ సినిమా వైజాగ్లో మీరు ఎంతమంది చూసారని కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.